guys, welcome back to my channel Srilata's Delicious Recipes. ఈ రోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి వెజిటేబుల్ రైస్. ఫాస్ట్ గా ఈజీగా లంచ్ బాక్స్ లోకి ఏమన్నా చేయాలి అనుకునే వాళ్ళకి ఇది ది బెస్ట్ అండి. ఇది నా చిన్నప్పుడు మా మదర్ లంచ్ బాక్స్ లోకి చేసిన రెసిపీ అండి. మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం. ఒక కళాయి తీసుకుని 2 to 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయినాక దాల్చిన చెక్క, ఇలాచి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, లవంగాలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి 5 మసాలాలు మాత్రమే వేయాలి, ఇంకేం వేసినా బిర్యానీ అయిపోతుంది. దీనికి ఈ 5 మసాలాలు మాత్రం వేస్తేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. మసాలాలు బాగా వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని బాగా వేయించుకోవాలి. కరివేపాకు బాగా వేగిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆనియన్ లైట్ గా కలర్ మారిన తర్వాత క్యారెట్, బంగాళదుంప వేసి బాగా మగ్గించుకోవాలి. బంగాళదుంప, క్యారెట్ బాగా వేగాలండి, ఎక్కడ పచ్చనేది లేకుండా వేయించుకోవాలి. ఇప్పుడు క్యారెట్, బంగాళదుంప లైట్ గా వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా వేయించుకోవాలి. బంగాళదుంప, క్యారెట్ బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 స్పూన్ ధనియాల పొడి వేసి బాగా వేయించుకోవాలి. మిశ్రమం అంతా బాగా వేగిన తర్వాత 2 కప్పులు రైస్ వేసుకుని బాగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఫైనల్గా కట్ చేసుకున్న కొత్తిమీర, వేయించుకున్న కాజు వేసి మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే అంతేనండి, వేడి వేడి వెజిటేబుల్ రైస్ రెడీ. ఈ వెజిటేబుల్ రైస్ని మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.